అట్లా ఉంటుందా? దానికి ముందుగా చిన్న బ్యాంక్ అకౌంట్ల గురించి చెప్తాను. చెప్పండి సార్. ఆల్రెడీ ఇప్పటికే సిట్టు ఉమ్, 5 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన సమాచారం సేకరించింది. ఉమ్, ఫోన్ పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఏ విధంగా వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆధారాలకు సంబంధించింది. అలానే వీళ్ళు బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన ఆడిట్ రిపోర్ట్లను కూడా సిట్ స్వాధీనపరుచుకొని విచారణ చేస్తుంది ఒక భాగం. ఉమ్, 2022లో జనార్దన్ రావు బ్యాంక్ ఖాతా నుండి 8 లక్షల రూపాయలు, అలానే మరొకసారి 9 లక్షల రూపాయలు విత్డ్రా చేశాడు. ఉమ్, అది వస్తుంది. అలానే దీంట్లో 4-5 లక్షల రూపాయలు జోగి రాముడు అంటే జోగి రమేష్ బ్రదర్ కి అప్పగించినట్లుగా సిట్ గుర్తించింది. అవును. అలానే యూపీఐ బదిలీలు కానీ, కాల్ డేటా కానీ, సిటిపి ఈయన ఆఫ్రికా వెళ్ళేటప్పుడు ఈయన కలిసి వెళ్ళాడు. ఉమ్, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తీసుకుంది. అవును, వాళ్ళ ఇంటి దగ్గర తిరిగినట్టుగా, లోపలికి వెళ్తున్నట్టు. హార్డ్ డిస్క్లు. అవును. ఇప్పుడు వాళ్ళు పోలీసు వారు ముందు చెప్పిన జనార్దన్ రావు చెప్పిన ఆధారం ఒకటే ఈ కేసుకి ప్రధానమైన సాక్ష్యం కాదు. మిత్రుడు చెప్పినట్టుగా ఆయన చెప్పిన దానికి ఈ టెక్నికల్ ఎవిడెన్స్, బ్యాంక్ అకౌంట్ లో నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా సపోర్టింగ్ ఎవిడెన్స్. దీని ప్రధానంగా వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఇవన్నీ చూసిన తర్వాతే న్యాయస్థానం కూడా ఇటువంటి వ్యక్తులను ఇంకా విచారణ జరపాలి, ఇంకా ట్రాన్సాక్షన్ల మీద విచారణ జరపాలి, ఇంకా సాక్షులను విచారించాలి, దీంట్లో మరికొంతమంది ఎవరి పాత్ర ఉందో కూడా అది కూడా వెలుగులోకి రావాలని చెప్పేసి విచారణ జరుగుతున్న సమయంలో జోగి రమేష్కి ఆయన బ్రదర్కి కనుక బెయిల్ ఇస్తే ఈ రోజున డెఫినెట్గా సాక్షులను ప్రభావితం చేస్తారు అని చెప్పి ప్రాసిక్యూషన్ తరపున ఆయనకి బెయిల్ ఇవ్వద్దని నిరాకరించడం, అలానే పోలీసు కస్టడీకి తీసుకున్న సంఘటనలు, అలానే మరి ఈ యొక్క జనార్దన్ రావు చెప్పిన తదుపరి సమాచారం, ఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన సమాచారం వచ్చిన తర్వాత బాబు జోగి రమేష్ వాళ్ళ బ్రదర్లను కూడా పోలీసు కస్టడీలో విచారించి వాటి మీద వివరణ తీసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటి వరకు జనార్దన్ రావు ఇచ్చిన దాని మీద సపోర్టింగ్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేశారు. మరింత గ్యాదర్ చేయడానికి సిట్టు ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీంట్లో తప్పుకోవడానికి అవకాశమే లేదు. డెఫినెట్గా ఏదైతే ఒక రాజకీయ కుట్ర కోణం నుంచి ఇది 10 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని సిట్టు విచారణ చెప్తా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఉమ్మడిగా వ్యాపారాలు చేశారు. కాబట్టి దాన్ని తీసుకొచ్చేసి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారి జిల్లాగా పేరొందిన ఆ జిల్లాలో పెట్టేసి అక్కడ జరిగితే చూశారా, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లి అసలు మద్యం కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన ఆ కుట్రలో కోణం ఉన్నటువంటి ఆ మద్యం కేసుని పక్కదావ పట్టించడానికి ఒక దురాలోచనలో చేసినటువంటి కేసుగా దీన్ని మనం పరిగణించాలి డెఫినెట్గా. అందుకనే పాపం దాంట్లో పప్పులో కాలేశారు, దాన్ని పక్క తప్పిద్దామని చెప్పేసి ఇంకో దాంట్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు దీని వెనకాల నుండి అదృశ్య శక్తులు ఎవరో పైవాళ్ళు చూసుకుంటారన్నారే పాపం జనార్దన్ రావుతో, ఆ పైవాళ్ళు ఎవరో ఈ విచారణలో వెలుగు చూస్తే మరింత రికార్డంలో పడే ప్రమాదం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు జోగి రమేష్ నే చూసుకోవట్లేదు ఆ పై వాళ్ళు, ఇంకా ఆయన ఏం చూసుకుంటారు? ఇప్పుడు ఆయన విచారించినప్పుడు ఏమో చిరాకు వచ్చేసి నన్ను ఎవరు చూడట్లేదని చెప్పేసి దస్తగిరిలాగా ఏమైనా మాడతారేమో చూడాలి. ఎవరు? జోగి రమేషా? జోగి రమేష్. ఎందుకంటే నిరాశ ఆవేశపడు కదా, నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా చేయగలడు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచే అనేక పదాలు వాడాడు బయట ఉన్నప్పుడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత పాపం ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా, ఆనాడు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు నోరు విప్పటం లేదంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అసలు ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎవరు కూడా వెళ్ళట్లేదు సార్, ఎవరు కూడా పరామర్శనో ఏదో ఏమి ఉండట్లేదు. అసలు మనకెందుకు నోరు ఎత్తట్లేదండి, ఎత్తట్లేదు. దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య బారుల్లో జరిగినటువంటి ఉమ్మడిగా చేసిన వ్యాపారాలు ఉన్నాయి, వాటి అకౌంట్లు ఉన్నాయి. మొత్తం కూడా సిట్ సమగ్రంగా సమాచారాన్ని సేకరించి పెట్టుకుంది. కాబట్టి వాళ్ళు ఎవరు నోరెత్తడానికి భయపడే పరిస్థితి. ఎందుకంటే పల్నాడు బ్రదర్స్ వాళ్ళని అదుపులోకి తీసుకునేటప్పుడు ఇటు విడుదల రజని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా హడావిడి చేశారు. సో ఇక్కడ జోగి రమేష్ దగ్గర అట్లాంటి ఏం కనబడట్లే. అది వేరండి, ఇది వేరు. అది రప్ప
ఏదైనా సార్ నేను అనేది సపోర్టు, మేము ఉన్నాము, మీతో ఉంటాము, మీకు సపోర్ట్ ఉన్నాము అనే విధంగా ఈయన దగ్గర ఎక్కడ ఎవరు రావట్లే. అది జగన్మోహన్ రెడ్డి గారి రప్పాకి అనుకూలంగా చేశారు కాబట్టి పాపం వాళ్ళందరూ ఇల్లు కలిసి ఉంటారండి. కాబట్టి లేదు సార్, ఈయన సార్ పర్నాడు బ్రదర్స్, ఆయనే మన మొన్న అరెస్ట్ అయ్యారు, జంట హత్యలు, రామకృష్ణ రెడ్డి అవునండి, జంట హత్యలు, అదంతా రప్పా బ్యాచే కదా. అదే ఆయన జంట హత్యలు కదా అది. సో దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు దీనికి మాత్రం ఎవరు చేయట్లే. చివరికి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవండి. ఏదో కొంతకాలం జాప్యం జరగవచ్చు, విచారణలో కొద్ది జాప్యం జరగవచ్చు ఏమో తప్ప శాశ్వతంగా తప్పు చేసిన వాడు, ప్రజల జీవితాలతో ఆడుకున్నవాడు తప్పించుకోవడం అనేది అసాధ్యమైన అంశంగా చాలా స్పష్టంగా ఇప్పుడు వెలుగు చూస్తా ఉన్నాయి. కాబట్టి విచారణ సంస్థకి వాళ్ళకి నిర్బంధంగా రాజకీయ కక్షలకు అతీతంగా విచారణ జరపండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా స్పష్టంగా విచారణ అధికారులు చెప్తుంది. అందుకే జాప్యం జరుగుతుంది. లేకపోతే కొంతమందిని ఎప్పుడో ఈ పాటికి లోపల పడేసేవాళ్ళు. కానీ ఆధారాలతో వెళ్ళండి, ఆధారాలు లేకుండా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయొద్దని ఒక కృతనిశ్చయం ఏదైతే ఉందో అంతే కదా, అందువల్ల జాప్యం అవుతుంది తప్ప లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన సంఘటనలాగా అరెస్ట్ చేయాలంటే చాలా మంది